అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో బెల్లి తగ్గాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి పైపూత మందును వాడుకోవాలి అనేటువంటి చక్కటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా ఈ బెల్లి అంటే పొట్ట చాలామందిలో ఉండేటువంటి సర్వసాధారణమైనటువంటి సమస్య కదా. ఈ పొట్ట అంటే బెల్లి అనేటువంటి సమస్య ఎందుకు కలుగుతుంది, ఈ యొక్క సమస్య కలిగినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి క్షేమదాయకమైనటువంటి గృహవైద్య చికిత్సా విధానాలు, కడుపులోకి ఎలాంటి వాడుకోవాలి, పైపూత మందుగా ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని, ఒక ఆయిల్ పైపూత మందుగా తయారు చేసుకొని వాడుకొని ఆ బెల్లి ఫ్యాట్ సమస్యని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకోబోతున్నాం. దీనికి కావలసినటువంటి పదార్థాలు 3. బాగా నిదానంగా రాసుకోండి, అన్నీ మీకు తెలిసినటువంటివే. ఆ యొక్క ఔషధ గుణాలు తెలియక చాలామంది వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల మనం వాటి యొక్క ఫలితాలు పొందలేకపోతూ ఉన్నామన్నమాట. ఆవాల నూనె ఒక 250 ml తీసుకోండి, అంటే 1/4 కిలో ఆవాల నూనె తీసుకోండి. దేనికి మనం ఔషధం తయారు చేసుకుంటున్నాం? బెల్లి ఫ్యాట్ తగ్గేందుకు ఔషధాన్ని తయారు చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఆవాల నూనె 250 ml అంటే 1/4 కిలో తీసుకున్నాం అనమాట. రెండవది మిరియాలను చూర్ణం చేసేసి ఒక 20 గ్రాములు లేదా 25 గ్రాముల వరకు తీసుకోవచ్చు అనమాట. 20 లేదా 25 గ్రాములు మిరియాల చూర్ణం తీసుకోండి. మూడవ పదార్థంగా కర్పూరాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. ఆ కర్పూరాన్ని కూడా అలాగంటే మెత్తగా పొడిలాగా అయిపోతుంది అనమాట. ఆ విధంగా చేసి పెట్టుకుంటే సరిపోతుంది. సరే, ఈ 3 పదార్థాలు మనం సేకరించుకున్నాము, రెడీ చేసుకున్నాము. ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక పాత్రలో మొదటగా ఆవాల నూనె తీసుకోండి. ఆవాల నూనెని తీసుకొని, ఆవాల నూనె తెలుసు కదా, మస్టర్డ్ ఆయిల్ అంటారనమాట. అంటే ఆవాలతో తయారు చేసినటువంటి నూనె పచ్చళ్ళలో మన వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. ఉత్తర భారతదేశంలో ఎడిబుల్ ఆయిల్ అంటే ఖాద్య తైలం, వాళ్ళు దైనందిన జీవితంలో ఉపయోగించేటువంటి ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆయిల్స్లో భాగంగా ఆవాల నూనెను ఉత్తర భారతదేశంలో వాడుతూ ఉంటారనమాట. ఆవాల నూనె 250 ml ఆవాల నూనెను ఒక పాత్రలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద వేడి చేసి, ఆవాల నూనె నుంచి కొద్దిగా పొగలు రావడం మొదలైన తర్వాత ఆ పాత్రను కిందికి దించేసి అందులో మొట్టమొదటగా ఈ యొక్క మిరియాల పొడి కలిపేసేయాలి కొద్దిగా. ఆ విధంగా మిరియాల పొడి కలిపిన తర్వాత ఆ మిరియాల పొడి అంతా కలిసిపోయిన తర్వాత కర్పూరాన్ని అందులో వేసేసి మూత పెట్టేసేయాలి. ఇంతే మనం చేయాల్సింది. కొద్దిసేపటికి కర్పూరం కూడా కరిగిపోయేసేసి ఆ పదార్థం కూడా, ఆ ఆయిల్ కూడా చల్లబడిపోతుంది అనమాట. ఆ విధంగా తయారైనటువంటి ఒక ఆయిల్ని, అంటే బాగా చల్లారిన తర్వాత ఆయిల్ని అవసరమైతే వడగట్టి ఉంచుకోవచ్చు, లేకపోతే అలాగైనా వాడుకోవచ్చు అనమాట. ఆ యొక్క ఆయిల్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి స్నానం చేసేదానికి ఒక అరగంట లేదా గంట ముందు తగినంత ఆయిల్ తీసుకొని ఆ పొట్ట భాగంలో అప్లై చేసేసి బాగా సున్నితంగా ఒక 5 నిమిషాల పాటు మర్దన చేసేసి ఒక అరగంట లేదా గంట సేపు వీలైతే అలాగే ఉంచేసేసి తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తూ ఉండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని, ఈ యొక్క తైలాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల పొట్ట భాగంలో సంచితమైనటువంటి కొవ్వు క్రమంగా కరిగిపోయి నాజుకుతనాన్ని సంతరించుకునేదానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఇందులో ఉన్నటువంటి, అంటే ఆవాల నూనెలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, మిరియాలలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, కర్పూరంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా మరి ఆ చర్మం ద్వారా పీల్చుకోబడి అత్యంత సమర్థవంతంగా పనిచేసేటువంటి ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మరి ఆధునికంగా కూడా మనకు కొన్ని పరిశోధనల ద్వారా తెలుస్తుంది. ఉదాహరణకి ఆవాల గురించి మనం ఆలోచించినట్లయితే, ఆవ నూనెలో సినిగ్రిన్ అనేటువంటి రసాయన పదార్థము, అదేవిధంగా omega-3 ఫ్యాటీ యాసిడ్స్, మోనోసాచురేటెడ్ యాసిడ్స్, అదేవిధంగా ఐసోహామినిటిన్ అనేటువంటి రసాయన పదార్థాలు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క ఫ్యాట్ని తగ్గించేందుకు సహకారిగా ఉపయోగపడతాయి అన్నమాట. అదేవిధంగా ఆవాలలో ఫైటోస్టిరాల్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా మరి ఆ ఫ్యాట్ను కరిగించేందుకు ఉపయోగపడతాయి. ఈ విధంగా అనేక రకాలైన పదార్థాలు, కెమికల్స్ అనేటువంటి ఈ ఆవాల నూనెని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఆ ఫ్యాట్ కరిగేందుకు మార్గం చాలా సుగమం అవుతుంది. అదేవిధంగా మిరియాల్లో ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఏజెంట్గా పనిచేయడమే కాకుండా ఇది ఆ భాగంలో, అంటే పొట్ట భాగంలోకి రక్త సరఫరాను బాగా చేసేసి పొట్ట భాగంలో తయారైనటువంటి ఆ యొక్క కొవ్వును కరిగేందుకు చాలా చక్కగా
ఆ పుట్ట భాగంలో తయారైనటువంటి ఆ కొవ్వును కరిగించేందుకు కూడా చాలా చక్కగా ఈ యొక్క మిరియాలు ఉన్నటువంటి ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క పెప్పరిన్ వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. రక్తనాళాల్లో రక్త ప్రవాహం బాగా సజావుగా జరిగి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఆ ప్రాంతానికి మంచి రక్తం సజావుగా ప్రవహించడం వల్ల అక్కడ తయారైనటువంటి అంటే ఆ యొక్క పుట్ట భాగంలో తయారైనటువంటి హానికారకమైన రసాయన పదార్థాలు కూడా మరలా ఆ మంచి రక్తం తీసుకుపోబడి ఆ చెడు రక్తం వెనక్కి వచ్చేటప్పుడు ఆ పదార్థం ద్వారా ఆ చెడు పదార్థం కూడా వచ్చేస్తుంది అనమాట. దీనివల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా కర్పూరంలో ఉన్నటువంటి క్యాంఫరాల్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ యొక్క 2 పదార్థాల అంటే ఈ ఆవాల నూనె, మిరియాలను సమర్థవంతంగా మరింత త్వరగా పనిచేసేందుకు ఉపయోగపడమే కాకుండా ఈ యొక్క క్యాంఫర్ అనేటువంటి రసాయన పదార్థం కొవ్వు కరిగేందుకు కూడా చాలా చక్కగా ఉపకరిస్తుంది అనమాట. మరి ఈ 3 పదార్థాలు కలిపి మనం ఆయిల్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఫలితాలు మరింత శీఘ్రంగా, సమర్థవంతంగా, సత్వరమే వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఉపద్రవాలు కూడా కలవు. కాబట్టి మరి క్షేమదాయకంగా ఈ ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు, క్షేమదాయకంగా వాడుకోవచ్చు, క్షేమదాయకంగా ఫలితాలు కూడా పొందవచ్చు. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని బెల్లి ఫ్యాట్ తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.